డిజర్షన్ అంటే ఏమిటి కరెక్ట్గా? అంతే 2 years కంటే ఎక్కువ 2 or more ఒక వ్యక్తి వైవాహిక జీవితాన్ని త్యజించి వదిలేసి వాళ్ళు ఇంకొక జీవితాన్ని జీవిస్తున్నారనుకోండి, ఒక రీజన్ లేకుండా, లేదా ఒక యాక్సెప్టెన్స్ లేకుండా, లేదా ఒక ఫిజికల్ కానీ మెంటల్ కానీ ప్రాబ్లమ్స్ లేకుండా, లేదా జాబ్ పర్పస్లోని ఇప్పుడు సపోజ్ ఏ లెప్రసీ అన్నా ఉందనుకోండి, ఉదాహరణకు అనుకుందాం, వాళ్ళు ఏదో ట్రీట్మెంట్కి వెళ్ళారు, ఆ విషయంలో ట్రీట్మెంట్కి, దెన్ ఇట్ విల్ నాట్ బి కన్సిడర్డ్. ఏదో హెల్త్ రిలేటెడ్ ఇష్యూకి ట్రీట్మెంట్ తీసుకుంటూ 2 years దూరంగా ఉంటే దెన్ ఇట్ విల్ నాట్ అమౌంట్ టు డెజర్షన్. సో ఇటువంటి సందర్భాలు ఏవీ లేకుండా ఒక వ్యక్తిని వదిలేస్తే, ఆ వైవాహిక బంధాన్ని వదిలేయడానికి ప్రయత్నిస్తే దెన్ ఇట్ విల్ అమౌంట్ టు డెజర్షన్. అండ్ దిస్ ఈస్ ది గ్రౌండ్ ఫర్ డైవర్స్. సో మీరు ఒక ప్రశ్న అడిగారు, డైవర్స్ వచ్చేసినట్టేనా అని. ఇది ఒక గ్రౌండ్ మాత్రమే. సో ఈ గ్రౌండ్తోనే న్యాయ స్థానాన్ని ఎప్పుడైతే ఆశ్రయిస్తారో, న్యాయ యంత్రాంగాన్ని ఎప్పుడైతే ఆశ్రయిస్తారో, డెజర్షన్ని ఇన్వోక్ చేసి న్యాయస్థానం యొక్క తలుపులు తడతారో, అప్పుడు డైవర్స్ వచ్చేటటువంటి అవకాశం మెండుగా ఉంటుంది. సో ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఇట్, ఆ 2 years ఆఫ్ 2 or more, కొన్ని సందర్భాల్లో 10 ఏళ్ళు మాయమైపోతారు, అసలు ఆ మ్యారేజ్ ఉందో లేదో అర్థం కాదు. సో అటువంటి సందర్భాల్లోని న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు డైవర్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్తోంది లా. సో డైవర్స్ వచ్చేసినట్టేనా అంటే వచ్చేసినట్టు కాదు,